ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి దర్శించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. గతంలో కంటే భక్తులకు దసరా ఏర్పాట్లు చేశామని చెబుతున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. కీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి అవతారంలో అయితే కనుక ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే దర్శించుకోవడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. సో చెప్పండి, అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులందరికీ సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి? అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయమ్మా. ఇవాళ నుంచి మొదలైంది. 9 రోజుల పాటు అమ్మవారి యొక్క దర్శనాలకి క్యూ లైన్లన్నీ బాగున్నాయి, అన్నీ సజావుగా సాగుతున్నాయి. పూర్తి స్థాయిలో అమ్మవారి దర్శనాలు 9 రోజుల పాటు మరి నిరాఘంటంగా సాగాలనేది మా అందరి అభిప్రాయం. మేము ఆ రకంగానే ఏర్పాట్లు చేస్తున్నాం. సార్, భక్తులందరూ కూడా 9 గంటల నుంచి ఇప్పుడు ఆల్రెడీ అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్తున్నారు. వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు భక్తులందరూ. ఈసారి అలాంటి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. వీఐపీలు ప్రత్యేక మార్గం గుండానే ప్రోటోకాల్ ప్రకారం వెళ్తారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు పనిచేస్తారు. ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆల్రెడీ టీటీడీలో కూడా కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇక్కడ లడ్డూ ప్రసాదం కూడా శాంపిల్స్ తీసుకెళ్లారు, 14 రోజుల తర్వాత వస్తాయి అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ చెక్ చేశారు? తిరుమల తిరుపతి జరిగిన దానికి ఇక్కడ దానికి సంబంధం లేదు. పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రసాదాలు తీసుకొని ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో మంచి ప్రామాణికమైన ప్రసాదాన్ని అందిస్తుంది. చూస్తున్నాం కదా, అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగు చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకున్నామని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఫుడ్ చెక్ క్వాలిటీ చెక్ సంబంధించి కూడా ఇప్పటివరకు వస్తున్న వార్తలకు సంబంధించి అవన్నీ ఇక్కడైతే అన్ని సజావుగా జరుగుతున్నాయని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.